హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? నేనైతే ఎక్దమ్ కిరాకున్నా. సో రైట్, మళ్ళీ మేమైతే ఇవాళ పొద్దుగాలటి నుంచి పట్నం మొత్తం తిరిగేసి వచ్చినాం. ఇక మా దోస్తు తెలుసు కదా, మిస్టర్ రాజ్ కుమార్. సో ఇవాళ డ్రైవింగ్ లో 2 ముచ్చట్లు అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంది ఎట్లా? దోస్తు నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నావు? బాగున్నా. మంచిగా ఉన్నావా? చెప్పాలి, ఇవాళ మరి ఆఫ్టర్ లాంగ్ టైం మనం పొద్దుగాల కలిసి నిబ్బలంగా మంచి హెల్తీ డ్రింక్ తీసుకున్నాం. అవును, హెల్తీ డ్రింక్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసినావు అంటే ఏం చేంజ్ చేసినావు? ఏం తీసుకుంటున్నావు? ఏం లేదన్న, ఇంత ముందు పొద్దున లేవగానే చాయ్ తాగుతుంటి, నాన్ వెజ్ తింటుంటి, సాయంత్రం కాగానే చికెన్ గట్టిగా తింటుంటి. అయితే ఎప్పుడైతే ఇక మిమ్మల్ని చూసినాక అరే మా గుంగుడు సీన్ అన్న గింతలా ఉన్నాడు, గిట్లా ఏంది అని చెప్పి ఒక 4-5 సార్లు ఫోన్ చేసిన అన్న మీకు. ఫోన్ చేసే క్రమంలో కలుద్దాం అనుకుని కొన్ని రోజు వాయిదాలు పడ్డ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ చూసినాక అది అప్రెష్ ఒకటి, షేక్ ఒకటి తాగినాక అసలు ఇంత ముందు ఏమో చాయ్ ఒక 10-15 ఇట్లా తాగుతూనే ఉంటుంటే ఎవరు కలుస్తారు అక్కడ తాగాలనిపిస్తలేదు. ఏ మీటింగ్ పోయినా చాయ్ తాగాలనిపిస్తుంది, ఎవరైనా కలిసినా గానీ టీ తాదాంపా అని పోతుంటే అసలు అది తాగాలనిపిస్తలేదు. ఇక అసలు చాయ్ తాగడం వల్ల ఏమొస్తుంది ఏంటంటే జస్ట్ నలుగురం కలిస్తే హెడ్ఎక్ కొంచెం రిలీఫ్ అవుతుంది అని చెప్పి అనుకుంటాం గానీ అది కాదు. కానీ ఛాయ్ తాగడం వల్ల లాభానికంటే నష్టాలే ఎక్కువ. ఏందో చెప్పమంటావా? చెప్పండి. ఏందంటే ఒక ఛాయ్ తాగడం వల్ల గతంలో అయితే ఛాయ్ అంటే క్వాలిటీ ఆఫ్ మిల్క్ అంటే ఊరు చిన్నగా ఉంటుండే, ఒక టీ స్టాల్ దగ్గర పెడితే మంచి పాలు తెచ్చి పెడుతుంది. కానీ ఇప్పుడు చూసుకోవచ్చు, మన తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా 2 నెంబర్ మాల్ 2 నెంబర్ కమాయి. అంటే టీ స్టాల్ అంటే ఒక కూటి కోసం ఒక పేదలు మాత్రమే పెట్టేవారు. కానీ ఇప్పుడు టీ స్టాల్ అంటే ఒక బిజినెస్ అయిపోయింది, అదొక డిమాండ్. ఎప్పుడైతే పాలని మరిగించి చాయ్ పత్తి చక్కెర వేసి టీ టైప్ చేసేసి ఈ రోజు 30 రూపాయల నుంచి 50 రూపాయలు వేస్తా ఉన్నారు. చూసినాం కదా, టీ టైం అని చెప్పేసి సంథింగ్ కొత్త పేర్లతో వచ్చినాయి. సో ఆ పాలు ఏ విధంగా తయారైతాయి అంటే ఒక్కసారి ఆలోచించారు. ట్యాంకర్లల్లా ట్రాన్స్పోర్ట్ చేసి హైదరాబాద్ వచ్చి ప్యాకెట్లలో వేసి మరి గన్ని పాలు వెంటనే గిన్ని బర్లేనని ఉండే చెప్పే. అవును. అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ అంట బాగా తెలుసుకోవాల్సిన విషయం, చాయ్ ప్రియులకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏందనంటే టీ టైం గానీ ఇలాంటి అనేకమైన ఛాయలు ఏవైతున్నాయో వాళ్ళకు ఒక గంజాయి గిట్ట ఏ విధంగా మన మత్తు పదార్థాలకు ఏ విధంగా అలవాటు అవుతామో వాళ్ళ ఛాయ్ కి మనం పోకుండా కానీ తాగాలని చెప్పి వాళ్ళ అట్రాక్షన్ అయిపోయి దానికి అట్రాక్ట్ అయ్యి దాదాపు అక్కడనే పోవడము, ఆ చాయ్ తాగడం, చాయ్ తాగకపోతే ఎట్లనే ఉండడము, ఇలా ఒక బ్రాండ్ ఏర్పడక ఆడికే పోదామని చెప్పడం, ఎక్కడ చాయ్ తాగినా తాగపోవడం అనేది ఏర్పడి దానికి అట్రాక్ట్ అయిపోయి దాదాపుగా తాగడం జరుగుతుంది. దాని వల్ల ఏమైపోతుంది చెప్పాలా సార్? ఒకటి ఆకలి కాకపోవడం, రెండోది ఆ ఉన్న ఫేస్ అంతా ఏదైతే బ్లాక్నెస్ ఉందో జిడ్డుగా ఉంటది కదా, కాకపోతే అది ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ వల్ల ఫేస్ మీద నల్ల మచ్చలు రావడము, అనేకమైన చర్మ వ్యాధులకు గురి కావడం ఇట్లాంటిది తెలుస్తుంది. చాలా అట్రాక్షన్. ఇంత ఛాయ్ పెట్టినా లేదు నేను అక్కడనే పోయి తాగుతా అన్నట్టు చాలా మంది ఇప్పుడు ఉన్నా సార్. ఇప్పుడు అంటే అది ఏంటంటే ఒక అట్రాక్టింగ్, చాలా మంది హోటల్కి వెళ్ళి ఏమంటారు, అదే చార్మినార్ పోయి ఇరానీ చాయ్ తాగాలి, ఆ ఇరానీ చాయ్ తాగాలి అని ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఒక కెమికల్ అనొచ్చు, దాన్ని కెమికల్ అనొచ్చు, కొంచెం స్టెరాయిడ్ టైప్ కూడా ఉంటది. దాన్ని లేచిర్ అంటే మనిషి దిమాగ్ మొత్తం ఎప్పుడు పోయి నేను తాగాలి అని ఫీలింగ్ 100%. చాలా మంది చూడండి, నైట్ టైంలో నైట్ 12 గానీ 1 గానీ 2 గానీ నేను అక్కడికి వెళ్ళి ఆ చాయ్ తాగాలి అని ఫీలింగ్ వస్తుంది. అక్కడికి వెళ్తారు, తాగుతారు యువత. ఇంకా మన తెలంగాణలో ఒక బండ గుర్తు చెప్పాలంటే ఎందుకంటే అంటున్నావా, ఏం చేసిందో నా బిడ్డ నా కొడుకుని మరుగు మందు పెట్టిందా, ఆ మందు పెట్టిందా, సేమ్ గసు ఉంటుంది ఇట్లాంటిది. ఆ మరుగు మందు ఉందో లేదా కానీ ఆ ఛాయ్ దుకాణం మీద అంత ప్రేమ, అట్లా విచ్చల విడిగా అదొక వ్యాపారం కొనసాగుతుంది. అది ఇంత ముందుకేమో రిలాక్స్ కోసం తాగేది, ఇప్పుడు మొత్తం దాన్నే బిజినెస్ పరంగా చేసుకుంటారు అనేక రకాలుగా. అంటే ఎన్ని లక్షల హోటళ్ళకి మిల్క్ కావాలంటే ఎన్ని లక్షల బార్లు ఉండాలి ఒక్కసారి ఆలోచన. అవునవును. ఎంత మంది ఫేక్ బిజినెస్ మిల్క్ చేస్తున్నారంటే నార్మల్ గా చూడండి, విలేజ్ నుంచి ఒక డబ్బా తీసుకొని వస్తాడు, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒక డబ్బా పోయి 4 డబ్బాలు అయితే మళ్ళీ ఎట్లయితే అవి అదే అంటే ఏదైతే హైదరాబాద్ లో ఒక తాన మంచి షటర్ ఏర్పాటు చేసుకుంటాడు, అక్కడికి వచ్చినాక ఒక్క డబ్బా పాలన్నీ అన్నిట్లలో సగం పోసి వాటర్ ప్యాకెట్స్ వర్ణ కావచ్చు కొన్ని కంపెనీలకి ఆ వాటర్ మిల్క్ ని
మళ్ళీ అలా యాడ్ చేసేసి కథ మొత్తం మిక్స్ చేసేసి బర్రెల పాలు అని చెప్పేసి పోస్తాడు. మీకు ఇంకో విషయం తెలుసా సార్, అసలు ఊర్లలో చూసుకున్నట్టయితే బర్రెలు ఉంటే పాల కేంద్రంలో పాలు పోస్తారు. అవును, ఎంత స్వచ్ఛందంగా వాళ్ళంతా నీళ్లు కలపకుండా పోస్తే దానికి దాని పేరేం పేరు నాకు గుర్తుకొస్తలేదు, దానికి ఇంత అని ఉంటది. ఒక్క లీటర్ పాలను ఇలా 10 లీటర్ల పాలు చేస్తారు పట్నంలో. అట్లా అంటే పాల కేంద్రంలో నుంచి తీసుకున్న పాలు ఎట్లా మన ఊర్లలో చాయ్ తాగితే అది వేరే ఉంటది. ఒకసారి తాగితే మళ్ళీ అంతే, మళ్ళీ రేపు తెల్లారే తాగుతాం. మళ్ళీ చాయ్ గానీ చాక్పత్తకు గానీ మనము అట్రాక్ట్ కాదు. ఛాయ్ వల్ల అనేకమైన వ్యాధులతో కూడుకునే వస్తాయి, చర్మ వ్యాధులు గానీ అంత అనారోగ్య సమస్యలకు ముఖ్యంగా ఛాయ్నే. ఒకప్పుడు టీ ఏంటంటే తాగిరంటే కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటుండే, అదే తలకాయ నొప్పి ఈ నొప్పి ఆ నొప్పి అని చెప్పి తాగుతుంటే. ఇప్పుడు ఆ ఛాయ్నే బిజినెస్ పరంగా పెట్టుకొని ఇలా డ్రింక్ తాగుబోతలు ఎట్లా ఛాయ్ ఇట్లా ఛాయ్ బోతలు తయారయ్యారు. రైట్ 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 అట్లా. సో మొత్తం మీద అయితే టీ బంద్ చేసినావు. మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తావు? ఇంత ముందు లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేసుకో. లైఫ్ స్టైల్ అంటే ఎట్లా అంటే సార్, ఇది ఇంత ముందుకి ఏమో కొంచెం లేట్ గా వంతుంటే లేట్ గా లేస్తుంటే, అంటే కొంత తొందరగా వండుకొని పొద్దుగా ఏదైతే మీరు 5 గంటలకు ఫోన్ చేసి లేపుతున్నారో 5 గంటలకు లేవడము, వెంటనే వాకింగ్ చేయడము, అది ఎక్సర్సైజ్ చేయడం 1 అవర్ తర్వాత మళ్ళీ నేను 2 గంటలు. నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు నన్ను ఫోటోలలో చూసినావు, ఫేస్బుక్ లో చూసినావు, ఇన్స్టాలో చూసినావు, అంటే గతం ముందుకు నేను ఎట్లుంటుంటే ఇప్పుడు ఎట్లయినా. అయితే దాదాపు మీరు చూడంగా నేను అనుకున్నా, ఏంది మనిషి ఇంతలా ఉన్న మనిషి అసలు నువ్వు పెరుగుతూనే ఉంటావు అనుకున్నా, ఇంకా లావ్ అయితేనే ఉంటావు అనుకున్నా. ఆ ఫేసు ఈ కారంగా ఆ చూడంగా అది అసలు ఈయన జర్నలిస్ట్ అంటే, నేను ఇబ్రాహిం శేఖర్ అన్నతో మీరు కలిసినప్పుడు ఈయన జర్నలిస్ట్ అంటే ఈయన జర్నలిస్ట్ ఏంది, అయ్యా 2 చెవులు కాదేంది, ఇదేంది ఆ కమ్మలు వేసుకొని ఆ ఉంగళ బుర్ర ఇంత పెద్ద పెట్టుకొని ఆ మాస్ లాంగ్వేజ్ చూసి అసలు ఏం జరుగుతుంది అంత చూస్తున్న సందర్భంలో ఇక మీరు చేసే ప్రోగ్రామ్స్ గానీ దానికి గానీ దీనికి గానీ ప్రతి ఒక్కటి మీలో మార్పు మొదలైంది. నిరంతరం ప్రక్రియ. మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అమ్మ గాని మీ అక్క గాని ఉన్న పిల్లలు గాని అందరూ వచ్చేటోళ్లకు ఎట్లా ఉంటే బాగుంటది, ఆరోగ్యం ఎట్లా కాపాడుకుంటే బాగుంటుంది అంటే మనం ముందు మారి సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నాను. అవునవును. అందుకే నా నుంచి ఫస్ట్ నా లైఫ్ ఆఫ్ బిహేవియర్, నా లైఫ్ ఆఫ్ చేంజ్ ఎట్లా చేసుకోవాలనేది ఆలోచించి అప్పుడు నేను స్టెప్ వేసినాకనే ఎదుటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మిమ్మల్ని ఎప్పుడు అడుగుతున్నా, మీరు దాదాపుగా అంటే దీనికి మీరు ఎట్లా వచ్చారు? సో దీనికి పరిచయం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా రిలేషన్, మా అన్న కొడుకు మిస్టర్ దొడ్డి మల్లికార్జున్. సో అతను కూడా ఇదే హెవీ ఫ్యాట్ తోటి దొడ్డు తలకాయ తోటి ఉంటుండే. అయినా మంచి జాబ్ ఉంటుండే అతనికి, 60,000 నుంచి 70,000 వస్తుండే మంత్లీ. హ్యాపీ ఫ్యామిలీ, ఫుల్ కిరాయిలు, ఎలాంటి టెన్షన్ లేకుంటుండే. బట్ తను ఆ కమ్యూనిటీకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మనిషి ఎప్పుడైతే తన జీవిత ప్రయాణంలో ప్రతిరోజు తినేటువంటి టిఫిన్ గానీ, మధ్యాహ్నం లంచ్ గానీ, నైట్ డిన్నర్ గానీ మన లిమిటేషన్ ఎంత అనేది తెలుసుకోకుండా అతిగా తిన్నప్పుడే ప్రతి వ్యక్తి యొక్క బాడీ స్టైల్, బాడీ మాస్, బాడీ ఇండెక్స్ అన్ని కూడా చేంజెస్ అయిపోతాయి. ఒక్కసారి చూడండి, లేడీస్ కి అయితే తన బాడీ ఆకారం ఎక్స్ ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. అదే జెంట్స్ కి అయితే వి ఆకారం, ఒక బిల్డర్ ని చూడండి, బాగా చెస్ట్ హై ఆకారం ఉండండి, మధ్యలో ఎలాంటి ఫ్యాట్ లేకపోతే వి ఉంటాడు, అప్పుడు ఎంత చక్కగా సూపర్ గా ఉంటాడు. ఏ డ్రెస్ వేసినా బాగుంటది, ఏ డ్రెస్ వేసినా సూపర్ ఉంటది. ఏ పెళ్లికైనా పలకరించే వాళ్ళు కూడా హ్యాపీ పలకరిస్తారు. కానీ ఇప్పుడున్న సమాజంలో తన కుటుంబం కంటే ఎదుటి వారి లైఫ్ స్టైల్ ఎక్కువ టార్గెట్ చేస్తారు, ఎక్కువ చూస్తారు. మంచిగా ఉంటేనేమో బాగున్నావురా, హ్యాపీగా ఉన్నావు అంటారు. కొంచెం చెడుగా ఏమన్నాయి, హెల్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ ఉందనుకో, వాళ్ళ పరిస్థితి చూడండి ఏ విధంగా ఉంటుందో. సో అదే విధంగా నా లైఫ్ స్టైల్ కూడా కొంచెం అంటే చికెన్ షాప్ కావచ్చు, ఇటు మీడియా కావచ్చు, బిజీ లైఫ్ స్టైల్. సో మీడియాలో ఏముంటది అంటే మర్యాద అనేది బాగా దొరుకుతుంది, ప్రేమ అనురాగాలు ఇంకెక్కువ దొరుకుతాయి. ఇక సుక్క ముక్కకైతే సాగు ఉండదు. ఏ నాయకుడు పిలిచినా మంచిగా తినిపిస్తాడు, తాగిపిస్తాడు. కానీ ఆ తినిపించి తాగిపించే ముందు మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన ఆరోగ్యాన్ని ఇంతకు మనం ఏం చేస్తున్నాం, పైకి ఏం చేస్తున్నాం, మన ఆరోగ్యాన్ని ఫస్ట్ మనం కాపాడుకుంటా ముందుకెళ్ళినప్పుడే వి ఆర్ ద విన్నర్. లేకుంటే మనం 100% లూజర్. సో రైట్, తను చెప్తూనే ఉన్నాడు, ఒక్కసారి బాబాయ్ నీ హెల్త్ కండిషన్ ఒక్కసారి చెక్ చేసుకో, నీ బాడీ హెవీ అయిపోతుంది అని చెప్పాడు. లైట్ రా బైక్ ఇవన్నీ వేస్తే ఏమైతుంది అనుకుని, అప్పటికి మనకు ఫిట్నెస్ అంటే అవగాహన బాగుంటుండే. మస్తు జిమ్లలో పోయి మనం ట్రైనింగ్ ఇచ్చినాం, మనం సొంతం జిమ్ పెట్టినాం. అయినా కూడా మన హెల్త్ కోసం
అసలు టైం ఇవ్వలేని పరిస్థితి. నా హెల్త్ కోసం నేను టైం ఇవ్వలేని పరిస్థితి. ఏమన్నా ప్రజల కోసం ఎక్కడే సమస్యలు వచ్చినా పోవాలి, వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి, ప్రోగ్రామ్స్ చేయాలి, ఇదే ఉండే. బట్ నా ఆరోగ్యం మీద దృష్టి అనేది పెట్టలేదు. కానీ నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ నేను అతను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలా టోటల్లీ 2 years అయింది నాకు చెప్పి ఆఖరి రోజు వచ్చి కోపమేయండు. నువ్వు మనిషి పుట్టుక పుడితే బాగుంటది, కానీ నువ్వు మనిషి పుట్టుక కాదు కదా, జంతువు కంటే అధ్వానం అయిపోయినావు, నీ అహంకారం కూడా అట్లనే అయిపోయింది, నీకు చెప్పి దండగా అని చెప్పేసి చాలా కోపమేయండు. మనం ముందే మీడియా మనకు జర్ర ఎట్లా ఎక్కువనే ఉంటది కదా, సుర్రం అంటది. రైట్ బిడ్డ, నువ్వు ఏం చేస్తున్నావు, నీ సినిమా అంతా బయటకు తీస్తా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆ రోజు పోయినా సెంటర్ కి. చక్కగా ఎంట్రీ కాగానే చెప్పులన్నీ లైన్లు ఉన్నాయి. ఇదేం గుడా ఇట్లా పెట్టిరాని అనుకున్నా. సరే నేను కూడా చెప్పులు స్ట్రైట్ ఇచ్చిన. చూసిరు కదా సెంటర్ దగ్గర నువ్వు కూడా వచ్చి చూసిన చెప్పులు ఎంత నీట్ గా ఉంటాయి అంటే, డిసిప్లిన్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది. రైట్ రాగానే మరి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారు. నేను సార్ నేంద్ర భయ్ వీళ్ళకు అనుకున్నా. కాయిన్స్ ఇచ్చారు, తీసుకున్నాను, పొయ్యి లోపల కూర్చున్నాను. కూర్చోగానే ఫస్ట్ మహేష్ సార్, అనురాధ మేడం. మహేష్ సార్ వచ్చేసి మేనబావ కొడుకు అనమాట, అనురాధ మేడం కూతురు అవుతుంది. వాళ్ళకి మంచిగా క్లాస్ స్టార్ట్ చేసి చెప్తుర్రు. నేను షాక్ గురైనా. వీళ్ళేంది, వీళ్ళ స్టేటస్ ఏంది, గీడకి క్లాస్ చెప్పడం ఏంది, వీళ్ళేం చదువుకోలేం, డాక్టర్లు కాదు, ఇంత మంచి క్లాస్ చెప్తురేమ్రా నాయన అని చెప్పేసి పరిచయం అయినా. సరే ఇన్నా. సో ఫస్ట్ డే ఏంటంటే రాగానే క్లాస్ లో ఇచ్చి అఫ్రెష్ అయితే ఎవరు కూడా ఇయ్యరు. మాక్సిమం ఒక 10 minutes నుంచి 15 minutes వెయిట్ చేపిస్తారు. సేమ్ కూడా ఉంటాయి కదా నీకు కూడా. ఫస్ట్ డే వచ్చిన రోజు వెయిట్ చేసినాక తర్వాత ఫ్రెష్ ఇచ్చారు. ఇది ఎదురు ఆయన కర్ర ఉంది, గరం నీళ్ళు ఉన్నాయి. సరే గ్రీన్ టీ లేకపోతే కానీ తాగేసిన. ఇక తాగినాక ఇక తర్వాత ఒక్కొక్కరు అందరు చెప్తారు, క్లాస్ చెప్తారు. ఇక ఫైనల్ కి వచ్చినాక రిజల్ట్ అని చెప్పారు. ఓ పర్సన్ రిజల్ట్ చెప్తుండు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నార్మల్ అయింది, నాకు ఈ ప్రాబ్లం. అమ్మ నేను అనుకున్నా ఇదేదో పక్కా స్కెచ్ చేసినట్టు వీళ్ళని చెప్పి నీకు ఇలా ఇంత పేమెంట్ ఇస్తున్నట్టు అనుకున్నా పక్క నేనైతే. ఎందుకంటే మనం ఓని నమ్మం. రెనీ అమ్మ మంచిగా సినిమా సెట్ చేసి ఇట్లా చేస్తున్నారు అని అనుకున్నా. ఆఖరికి క్లాస్ అని తిన్నా. మళ్ళీ నాకు షేక్ పోసిరు. షేక్ పోసినాక తాగి పోదామని బయటకు వెళ్ళగానే, సార్ ఈ కార్డు 6400 మీరు కట్టుకోండి, ఇది కట్టుకుంటే బాగుంటుంది, 1 month జర్నీ చేయను ఎక్కువ. నాకెందుకురా నాని 1 month, నాకునే తెలియదు ఓన్ లేకపోయా అనుకున్నా. 6400 ఏ జుమ్ల గిట్ట ఇంత ఫీజు ఉంటది. 1500 కడితే నీ అమ్మ షేప్ చేయొచ్చు, హ్యాపీగా ఫోన్ ఒత్తుకుంటూ ఉండదు. సంవత్సరం ఫీజు, 6 నెలల ఫీజు. కానీ ఆ రోజు షేక్ దాగి ఫస్ట్ గా షేక్ తాగినాక బయటకు వెళ్ళినాక కార్డు కట్టుకోమంటే డౌట్ వచ్చింది. మా కోచ్ ఉండి మల్లికార్జున్, నీకు డౌట్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ లేదు, నాకు అర్థమైంది, బట్ నేను అమౌంట్ కడతా నీకు, నువ్వు 1 నెల జర్నీ చేసుకో, తర్వాత నీ లైఫ్ స్టైల్, నీ డిసిప్లిన్, నీ డిగ్నిటీ చేంజ్ కాకపోతే అప్పుడు నీ డబ్బులకి డబల్ ఇస్తాను. సరేలే అని చెప్పేసి ఆయన మాట మీద సరే కట్టు అన్న. ఆ రోజు నా దగ్గర డబ్బులు కూడా తీసుకోవాలి వాస్తవానికి. కట్టేసిండు. మనకేందంటే మనకున్న టైప్ ఆఫ్ ప్యాషన్ కి మనం ఎదుటోళ్ళ డబ్బులు మనకెందుకు అని చెప్పేసి నెక్స్ట్ డేనే అమౌంట్ ఇచ్చేసిన. రైట్ ఆ నుంచి కంటిన్యూ అయినా 1 day 2 day 3 day. అయితే రెగ్యులర్ క్లాస్ ఉంటే తినుకుంటే తక్కువ అంటే నేనేం చేసిన, పొద్దుగాల ఇక్కడ షేక్ తాగుతున్నా, మళ్ళీ పోయిన టిఫిన్ చేస్తున్నా, నైట్ కూడా మళ్ళీ తింటున్నా. వారిని ఫస్ట్ డే రోజు 99.8 నా వెయిట్ ఉండే. తర్వాత చూసుకో వారం రోజులల్లా 103 kilos అయినా. అబ్బా ఆ రోజు ఫేస్ లా బాడీలా అంత కదలిక అనిపిస్తుంది. కదలిక కాదు, మంచి ఇంకా శుక అవుతున్నా. ఏం మహేష్ సార్ మళ్ళీ నువ్వు తినుకుంటా తగ్గాలను, ఏం తగ్గలేను, వారం రోజులు అవుతుంది అంటే, చెప్పు సార్ ఏం చేసినావు అని అడిగింది. ఏముంది ఇక్కడ సెంటర్ లో ఇది ఆయన మళ్ళీ మంచిగా దోశ తిన్నా. అమ్మ సూపర్ సార్. మధ్యాహ్నం ఏం చేసిన, నైట్ ఏం చేసినా మళ్ళీ తింటున్నా. ఇట్లా కాదు సార్, మీకు వెయిట్ లాస్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఒక 500 రూపాయలు కట్టుకున్నారనుకో, మీకు సూపర్ గా క్యాలరీస్ గురించి మనం ఏం తింటే ఏమైతుంది అనే దాని మీద ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ అది. ఎంత బాగుందంటే రియల్ గా. సో యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే ఈ రోజు వస్తుంది ప్రోగ్రామ్. అది ఎన్ని గంటలకు సార్? మేబీ 6 o'clock. ఈ రోజు నీకు కట్టినా కదా? కట్టినా అయితే నీకు కూడా వస్తుంది, నీకు నువ్వు కూడా వినొచ్చు. సో ఇక కట్టినాక క్లాస్ విన్నాక నాకు అర్థమైపోయింది, మటన్ తింటే ఏమైతుంది, చికెన్ తింటే ఏమైతుంది, ఎగ్ పఫ్ తింటే ఏమైతుంది, బర్గర్ తింటే ఏమైతుంది. టోటల్లీ సార్ చెప్తున్నా నాకు వచ్చింది భయం, మామూలు భయం పుట్టలే. అమ్మ కొడుకో, ఇప్పుడు కనుక నా బాడీని నేను కంట్రోల్ చేసుకోకపోతే ఫ్యూచరు
మంచం మీద పడాలి. మంచం మీద కాదు నాది, నేను కడుక్కోనిక మస్తు ఇబ్బంది అవుతుంది అని అర్థం అయిపోయింది ఇక నాకు. ఇక దెబ్బకే మా కోచ్ ఎట్లా చెప్తే అట్లా ఇన్నాకనే ఇంత మంచిగా 22 కిలోల వెయిట్ లాస్, మోకాలు నొప్పి నార్మల్ చేసుకున్నా, మెడల్ నొప్పి టోటలీ నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా 6 months లో నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు 22 kgs తగ్గడానికి అంటే ఎన్ని రోజులు అంటే 6 months లోనేమో నెలకు 3 కిలోలు లెక్క 18 కిలోలు 6 నెలల్లో. తర్వాత ఏంటంటే ఇంకా డౌన్ ఎందుకని మెల్లగా 1 month కి 1 kg టార్గెట్ పెట్టుకున్నాను. ఎక్కువ తగ్గితే మళ్ళీ ఇబ్బంది అయితే నా పర్సనాలిటీ ఎక్దమ్ డౌన్ అయిపోతుంది, అందరు చూసి ఏమైందని అవుతారు అన్నట్టు. ఇక మెల్లగా వెళ్ళి ఇప్పుడైతే నార్మల్ గా 82 kgs కి వచ్చిన. 110 నుంచి 80కి 22 kgs లాస్ అయ్యి మళ్ళీ రీసెంట్ గా టూర్ పోయినట్టు కొంచెం జర్రవించారు. ఎందుకంటే మళ్ళీ పర్సనాలిటీ ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది, ఈజీగా డౌన్ ఈజీగా అప్ ఎట్లా చేసుకోవచ్చు. కానీ బాడీని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అనేది అయితే నాకు అర్థమైపోయింది. ఇప్పుడైతే డైలీ మార్నింగ్ 4:30కి వర్కప్, మంచి ఎక్సర్సైజ్, తర్వాత సెంటర్కి వస్తూ సూపర్ టిఫిన్ తీసుకుంటున్నా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. మరి ఇక నీ లైఫ్ స్టైల్ కి మరి ఇప్పుడు ఎంట్రీ చేసుకున్నావు, మరి ఎట్లా అనిపిస్తుంది చెప్పాలి. మరి 6 days లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? కొంచెం బెటర్ సార్. అంటే ఏంటంటే అప్పటిలాగా కొంచెం ఫుడ్ మీద దాని మీద కంట్రోల్ పెడుతున్నాను. టోటల్ ఏంటంటే నాన్ వెజ్ వల్ల ఇప్పుడు ఇక్కడ 6,400 కట్టి మళ్ళీ నేను ఇది తీసుకొని ఏది పడితే అది తింటే నాకు ఉపయోగం ఏమున్నది? ఉండదు, లేదు. అందుకని చెప్పి నాన్ వెజ్ ఒకటి, చాయ్ ఒకటి బంద్ పెట్టేసిన. ఆల్కహాల్ కట్టుకుంటా, ఆల్కహాల్ ఇట్లా ఏంటిది ఆల్కహాల్ తోటి నాన్ వెజ్ తోటి నేను ఒక్కటి ఫిక్స్డ్ అయినా. నా కోసం నేను చేసుకుంటున్నా, ఎవరి కోసమో కాదు. మీరు చెప్పేంత వరకు మీరు చెప్తారు. సూపర్. నా కోసం నేను చేసుకుంటున్నా, నేను తగ్గాలనే మీ దగ్గరకు వచ్చిన. 12 కిలోమీటర్ల దూరం నుంచి రోజు వచ్చి అంత నేర్చుకుని దగ్గరికి 35 kilometers. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఏంటంటే మనం ఉన్న చిన్న వయసు, మనం వయసులో అంటే మా ఊరు తీసుకున్నట్లయితే మా ఊర్లో 45-55 ఉన్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో వాళ్ళు అట్నే ఉన్నారు. మేము మాత్రం ఇటు ఇంతలా అంత ఇది కరెక్ట్ కాదు. నేను ఏదో ఒకటి చేయాలి, మన చేతిలో ఉంది అనే కాన్సెప్ట్ తోటి 100% ఇక నేను ఇవన్నీ ఫస్ట్ నాకు చెడాల వ్యసనాలు ఏదైతే ఉంటుందో, ఏదైతే ఈ బాడీని ఖరాబ్ చేస్తుందో దాని వల్ల మనకు ఉపయోగం గిట్ట లేదు అని చెప్పి టోటల్ గా కొన్ని రోజుల వరకు బంద్ పెట్టి ఇది స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక 3 days నుంచి బంద్ పెట్టిన. రెగ్యులర్ గా ఇది దీనిపైన ఉంటున్నా. షేక్ అప్ చాయ్ అనేది మర్చిపోయిన. సూపర్. అట్లా నిన్న సాయంత్రం గిట్ట మా దోస్తులు అందరు వచ్చి చాయ్ అందరికి ఇస్తే నేను ఏం చాయ్ తాగలే, కనీసం జస్ట్ ఒక బిస్కెట్ తిన్నా అంతే, ఉస్మానియా బిస్కెట్. ఇప్పుడు మనం ఆఫీస్ కి వెళ్ళాం, అక్కడ మేడం అందులోకి ఏం తీసింది, ఏం డబ్బా తీసింది? ఫ్రెష్ డబ్బా తీసింది. మనం ఆ ఫ్రెష్ తాగినాం, ఎట్లుంది? బాగుంది కదా. 2 సార్లు, ఒకసారి అప్రీ తాగినాం, ఒకసారి గ్రీన్ టీ తాగినాం. అంటే ఏం లేని పక్షంలో వాళ్ళు ఇస్తారు కాబట్టి ఏదో ఒకటి అని చెప్పి గ్రీన్ టీ తాగినాం. సో మాక్సిమం నేనైతే కార్లో ఎప్పుడు అఫ్రెష్ డబ్బా పెట్టుకుంటా, గ్లాసులు పెట్టుకుంటా. వీలైందంటే అఫ్రెష్ కి ప్రియారిటీ ఇస్తా. అఫ్రెష్ తాగడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటది. వాష్రూమ్ అయితే నీట్ గా వస్తుంది. ఒకవేళ స్టోన్స్ అంటే రాళ్ళు ఉంటాయి కదా, కిడ్నీ స్టోన్స్, చాలా మంది రాళ్ళు ఎగ్గకేసుకోరు, అంటే చాలా మంది కిడ్నీలలో వేసుకొని పెట్టుకోరు. అసంటోళ్ళకి అయితే అఫ్రెష్ రెగ్యులర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఈజీగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఈ ఫుడ్ వచ్చేసి ప్రతి ఒక్కరు వాడచ్చు. బాడీ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ కే ఇస్తాం మనము. కానీ ఇది తీసుకోవడం వల్ల మన రెగ్యులర్ హ్యాబిట్స్ ఏదైతే చెడు వ్యాసనాలకు మనం అలవాటు పడి మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నామో అవన్నిటికి దూరం అవుతాం. ప్లస్ మంచి కమ్యూనిటీ. ఎలాంటి కమ్యూనిటీ అంటే ఒక సింగిల్ లేడీ వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సింగిల్ జెంట్ వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదైతే నిజంగా సార్, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఒక సోదర భావంతో ఒక అక్క తమ్ముడు, ఒక తల్లి కొడుకు ఏదైతే ఉన్నదో, ఒక నిజంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు ఇంకా వేరే దృష్టి కాకుండా కేవలం మనం ఏంది, హెల్త్ ఏంది, ఏం చేస్తే బాగుంటది, రేపు ఏం చేస్తే బాగుంటది, రేపు ఏం వీళ్ళు చెప్పేదానికంటే ఇంకా మనం ఎక్కువ చేస్తే మనకు అక్కడ ఉన్న సొసైటీలో మనకంటే ఒకటి గుర్తింపు వస్తుంది. నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీ డే చేస్తారు మంత్లీ ఒకసారి. ఎంతో మంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలకి మంచి చదివించి అమెరికా, లండన్, దుబాయ్ అలాంటి ప్లేస్లలో వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. కానీ ఆ ఫ్యామిలీస్ అనేది ఒక లైఫ్ ఎంటర్టైన్మెంట్ గానీ ఎంజాయ్మెంట్ గానీ ఉండదు. ఈ టైంలో ఏంటంటే వాళ్ళు బాధ పడుకుంటే ఎట్లుంటారు. కానీ మన కమ్యూనిటీలో జాయిన్ అయితే ఎట్లుంటది, వాళ్ళు ఎంజాయ్మెంట్ చూస్తున్నారు కదా. చాలా బాగున్నారు సార్ అది 100%. ఎందుకంటే వాళ్ళు మనోవేదన తోటి ఏదైతే ఇంట్లో ఉన్నారో, పొద్దుగల్ల లేవంగానే వీళ్ళందరూ చుట్టాలలాగా బంధువులాగా ఏం మల్లే సారు, ఏం సీనన్న, ఏం మల్లే సార్, అందరు బాగున్నారా, అది ఇదని పలకరించుకొని క్వశ్చన్ అడతా. జర్నలిస్ట్ గా నేను దీన్ని ట్రస్ట్ చేసి నేను జర్నీ చేస్తున్నా. ఎందుకంటే నా బాడీలో చేంజెస్ చూసినా నమ్మొచ్చిన.
బట్ నువ్వు 100% సక్సెస్ అవుతాను అని చెప్పేసి నమ్మకం ఉందా నీకు? 100% నాకు ఎందుకనంటే అన్ని చూసినాక నా బాడీలో నేను అది తీసుకున్నాక కనిపిస్తుంది. ఎందుకనంటే ఇది కరెక్టే, 100% నిజమే, ఇది నిజమే. నేను 100% అయితే నాకు నమ్మకం ఉంది. ఎవరో తయారు చేసిన నేను ఏమనుకున్నా, ఎవరో తయారు ఇప్పుడు నేను ఏమనుకున్నా, మనం యుక్త వయసులో మనం ఉన్నాం, వాళ్ళు ముసలోళ్ళు 60-70 ఏళ్ళు వచ్చి దాన్ని తీసుకొని మంచిగా ఏం చేస్తారు, ఇంత ఆదివారం కానీ ఇంత ఆటకూర గది గిది తెచ్చుకొని కోడి కూర తెచ్చుకొని మంచిగా తిని 4 ఇంత మంది వేసుకుంటారు. కాహా అది కాదు, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దాదాపుగా వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపట్లో ఎవరు చూసినా ఎవరు ఫోన్ ఆలేదే, ఎవరు ఇల్లు ఆలేదే, అట్లాంటిది వీళ్ళందరూ కలిసిమెలిసి ఫోన్ సైలెన్స్ లో పెట్టుకొని అమ్మ బాగున్నావా, అయ్యా బాగున్నావా సార్, ఎట్లా ఉన్నారు, ఏం చేస్తారు, మీది ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ ఏంది, ఏం చేస్తే బాగుంటది అంటే ఓన్లీ హెల్త్ గురించే కాకుండా అనేకమైన విషయాలు మల్లికార్జున మన కోచ్ గారు గిట్టే చెప్తున్నారు. ఎవరైనా గిట్టనే కోపంలో నీకు సాయంత్రం పూట ఏదైనా గొడవలు ఉన్నాయనుకో నీకు ఫోన్ చేసి అది అని అనుకో పొద్దుగాల చేస్తా అని చెప్పి పండుకోవాలి, దాన్ని స్ట్రెస్ గా వేసుకోవద్దు, మనసు మీద వేసుకోవద్దు అని అనేకమైన విషయాలు చెప్పడంతో పాటు అంత ఒక ఫ్యామిలీ రోజుకొక ఎక్కడ దొరకని ఆనందం. మీరు అన్నారు వెనకట ఇలా మనం ఈ అన్నం తినేటప్పుడు ఇట్లా ఒకరింటికి ఒకరు వేసుకోపోయి పల్లెలలో వేసుకోపోయి తింటుంటే నీదేం కూర నాదేం కూర అనుకుంటా ఆ రోజులు పోయినాయి. అందుకని అని చెప్పి ఇట్లాంటిది మంచిది హెల్త్ తో పాటు పొద్దుగాల మానసికమైన ఆనందన. అరే ఒక్కరోజు మిస్ నాకే అనిపిస్తుంది, ఒక రోజు మిస్ అయిపోతే ఎట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 6400 అయితే డబుల్ బాధ ఒకటి, ఇంకోటి నా హెల్త్ కు అందరు కలిస్తే పొద్దుగాల పోతే అక్కడ పోతే కొన్ని నేర్చుకోవచ్చు. ఇంటికా ఉండి లేచి మనం చేసేది ఏది ఉండదు, లేచి ఫోన్ తీసి ఒత్తుకున్నాడే ఆ మెడల్ నొప్పుడు ఇది నొప్పుడు అది నొప్పుడు, ఇంటికాడ ఉంటే ఆడుకోడు వీడికోడు టైం అంతా వేస్ట్. ఈ సెంటర్లు ఉన్నారే రాజ్ కుమార్ ఉన్నారు, నిన్న మన గట్ట తిరిగేది ఎలా బిజీగా అండి ఏమో చేస్తున్నా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఏం చేస్తున్నావురా పొద్దుగాల కనిపిస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే గిట్ట పోతున్నావు అంటే వాళ్ళ హెల్త్ కాపాడినట్టు అవుతుంది, నా హెల్త్ నేను కాపాడుతున్నట్టు ఉంటది. చాలా మంది జిమ్ పోతున్నాం అంటారు కదా, జిమ్ పోయినాక 5 నిమిషాలు ఎక్సర్సైజ్ 45 నిమిషాలు ఫోనే, ఫేస్ ఖరాబ్ అవుతుందా. ఆ ఫోన్ చూడడం వల్ల కొన్ని మనకు బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఇంకెక్కువ చనిపోతాయి. అవును, మార్నింగ్ టైంలో ఏ వ్యక్తి అయినా కూడా హెవీ ఫోన్ చూడడం వలన ఏవైతే కొత్త సెల్స్ పుట్టేటి ఉంటాయో వాటికి డిస్టర్బెన్స్ అయిపోతాయి. ఒక్కసారి గమనించండి, మార్నింగ్ టైం ఎప్పుడైతే ఫోన్ కు దూరం పెట్టి మంచి విషయాలు ఆనందం వచ్చే విషయాలు కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే నీ బాడీలో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి నీకున్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా తక్కువ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాకింగ్ పోయినా సెల్ ఫోన్ పెట్టుకొని పోతుర్రు, అన్ని అన్ని పెట్టుకోవడం వల్ల ఏమైపోతుంది అలాగే ఒక మానసిక లేనేలేదు కాదు. సో ఏది ఏమైనా కూడా ఈ మంచి కమ్యూనిటీలో జర్నీ చేయొచ్చు అంటావు? చేస్తారు, పర్వాలేదు కాదు, 100% చెయ్యొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ కాకుండా అనేకమైన వ్యాధులకు చెక్ వచ్చే వ్యాధులకు చెక్కు, ఉన్న వ్యాధులకు చెక్కు. నీకు నేనేమంటారు, నాకు నిజంగా చెప్తున్నా, అతి త్వరలో ఒక బండరాయిని శిల్పంగా ఎట్లా ఎక్కుతారో మన కోచులు మనకు అట్లా ఉన్నారు మన దగ్గర. సూపర్. సో ఏది ఏమైనా నా ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మన దగ్గర టిఫిన్ అయితే మార్నింగ్ ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ ఇస్తారు ఫస్ట్ డే డెమో. సో తప్పకుండా నా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నా సరే తప్పకుండా విజిట్ చేయమని కోరుకుంటాం. నీ ఫ్రెండ్స్ కి ఏం చెప్తావు? అదే సార్, నేను వెళ్ళాక మీతో అదే అన్న కదా, రోజు నిన్న పొద్దుగల వాకింగ్ కొన టీ తాగుతుంటివి, అందరం కలుస్తుంటివి, ఎక్కడ పోతుండడు ఇంత ఏం చేస్తున్నావు రాజా అని అడుగుతారు. దాకా ఒక 1 వీక్ నేను 1 మంత్ వరకు నేను వాళ్ళకి ఏం చెప్పాను, నేను ఏం చేస్తున్నాను అనేది. కొంచెం నాలో చేంజ్ అనిపించినాక ఏం చేస్తారు అంటే, నేను ఏం చేస్తున్నానో, ఎక్కడ పోతున్నానో, ఏం తగ్గుతున్నానో నా ఇంటర్ రారే అని చెప్పి రోజుకు ఒక 2 పట్టుకొని వస్తా సెంటర్ కు. సూపర్, మంచి ఓకేనా. ఆ రోజుకు 2 పట్టుకోవడం వల్ల ఏంటంటే నేను చెప్పేదానికంటే ఇప్పుడు నేను చెప్పేదానికంటే మీరు అక్కడికి వచ్చి చెప్పి అది ఇచ్చినాక ఆ మర్యాద, ఏదైతే మీరు చెప్పులు అన్నారో ఆ చెప్పుల కాడికి ఒకటి వచ్చి ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళకు వెల్కమ్ ఎట్లా చెప్పడము, ఇవన్నీ చూసినాక ఓహో ఇట్లా నా ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు అంటే, నువ్వు వస్తావో రాలేదు అని చెప్తే ఇప్పుడు రాడు. నేను పోతున్నా, నువ్వైతే ఫస్ట్ అయితే రాదురా, నేను మంచిగానే వస్తావు అంటాడు. అందుకనే 1 నెల రోజులు ఆగుదాం. సో రైట్స్ ఫ్రెండ్స్, మరి ఇంతమంది అయితే మొదటిసారి ఈ వీడియో కనుక చూస్తున్నారో తప్పకుండా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇదైతే లైవ్ జర్నీ. సో మా లైఫ్లో జరిగేటువంటి లైవ్ జర్నీలో ఈరోజు నిజంగా మేము ఇతరుల ఇంటర్వ్యూస్ ఎప్పుడు చేయడమే చూసారు తప్ప 2 జర్నలిస్ట్ కలిసి ఒక మంచి సందేశం తెలియడం ఇదే మొదటిసారి. సో మీ గొంగడి సీనన్న చెప్పిన ముచ్చట, గట్లనే మీ రాజ్ కుమార్ చెప్పిన ముచ్చట మీరైతే అందరినీ తప్పకుండా మరి మా యొక్క బెస్ట్ కమ్యూనిటీకి మరి టిఫిన్ చేయడానికి వస్తారని చెప్పేసి
మీ అందరి గురించి మేమిద్దరం వెయిట్ చేస్తుంటాం. ప్రకృతిని కాపాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రైట్, బాయ్ బాయ్. స్కిప్ చేయకుండా చూడు మొత్తం.